హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనసు మార్చుకుంటే ఇక ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది. ప్రపంచంలో అత్యంత గొప్ప గమ్యాలన్నీ ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతాయి. అదేవిధంగా పేదరికం నుంచి బయటపడే మార్గం కూడా మనస్సు యొక్క మార్పుతోనే మొదలవుతుంది. ఇది సాధారణంగా ఎవ్వరికీ చెప్పని రహస్యం. పేదరికం అనేది కేవలం డబ్బులలోనే కొరత కాదు, అది ఒక ఆలోచన పద్ధతి, ఇక ఒక జీవన శైలి, ఒక మనోవృద్ధి. ఇది ఒక నిరీక్షణతో నిండినటువంటి ఊపిరి. నేను అసాధ్యుడిని అన్న భావనతో నిండిన శ్వాస. ఇక గుర్తుపెట్టుకోండి, ఇందులో మొట్టమొదటిగా దరిద్రం మన లోపలే మొదలవుతుంది. బయట డబ్బు లేకపోవడం ఇది సమస్యే కాదు. నిజమైన సమస్య ఏంటంటే, మన లోపల డబ్బు సంపాదించగల శక్తిని గుర్తించలేకపోవడమే. ఎవరైనా గొప్పవాళ్ళవుతారు అనిపించకపోయినా వారు మొదటగా నమ్మేది తమను తాము. నిజమే కదండి. పేదల మాటలు వినకుండా ఉండడం ఒక గొప్ప ఆయుధం. ఇది నీ వల్ల కాదు, మనం దీని కాళ్ళం కాదు అంటూ చెప్పేవాళ్ళని గుర్తించండి. వారు మన భవిష్యత్తుకే శత్రువులు. పేదరికం భౌతికంగా కాకుండా మానసికంగా సంక్రమించేది. ఇలాంటి వాళ్ళ మాటలే పేదరికపు సంస్కృతి అంటారు. దానిని తిరస్కరించగల ధైర్యమే మొదటి విజయం. విలువలను తెలుసుకోండి, ధరను కాదు. ఒక పేదవాడు ఎప్పుడూ కూడా 10 ఏళ్ళు పనిచేసి ఒక ఉద్యోగాన్ని మించలేడు. కానీ ధనవంతుడు ఒక విలువలను తయారు చేస్తాడు, దాన్ని వ్యాపారం చేస్తాడు. ఎవరి అవసరాలను తీరిస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. దీన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఇతరుల సమస్యలు తీర్చడమే డబ్బును ఒక నదిలా ప్రవహించనివ్వడం. గుర్తుపెట్టుకోండి, జ్ఞానమే అసలైన ఆస్తి. సంబంధాలు పోతాయి, డబ్బు పోతుంది, కానీ నిజమైన జ్ఞానం ఎప్పటికీ కూడా మనతోనే ఉంటుంది. రోజుకు కనీసం 1 గంటనైనా స్తోమత కలిగిన విషయాలపై చదవండి, వినండి, ఇక ఆలోచించండి. ఇక ఇది మిమ్మల్ని మిగిలిన 95% మందితో భిన్నంగా మార్చుతుంది. గుర్తుంచుకోండి, మౌనంగా పని చెయ్యండి, ఫలితాలే మాట్లాడతాయి. ఇతరుల అభిప్రాయాల కోసం ఎదురు చూసేవారు ఎప్పుడూ కూడా దారిని కోల్పోతారు. మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో స్పష్టంగా ఉన్నా దాని గురించి ఎవ్వరికీ చెప్పకుండా పని చెయ్యండి. నిజంగా ఎదగాలి అంటే మౌనంగా ఎదగడమే రహస్య ఆయుధం అని గుర్తుపెట్టుకోండి. ఇక కొంతకాలం బాధపడటానికి సిద్ధంగా ఉండాలి. దారిలో ఒంటరితనం ఉంటుంది. కుటుంబం, స్నేహితులు, సమాజం కూడా మీ అభివృద్ధిని అంగీకరించకపోవచ్చు. పక్కన ఉన్నవారికి సమాధానం ఇవ్వడానికి కాదు, మీరు ఉండదలుచుకున్న స్థాయిలో జీవించేందుకు ప్రయత్నించండి. ఆదాయానికి ఎప్పుడూ కూడా సరిహద్దు పెట్టవద్దు. వేతన జీవులు ఇక నెలకు ఒకసారి డబ్బు అందుకోవడంలోనే పరిమితులు అవుతారు. కానీ సంపత్తిని కూడా కట్టుకునేవారు ఎన్నో మార్గాలలో ఆదాయాన్ని కలిగి ఉంటారు. ఆలోచించండి, నేను డబ్బుని ఎలా సంపాదించగలను? నేను నిద్రపోతున్నప్పటికీ కూడా దానంతట అదే సంపద పెరుగుతూ ఉండాలి. ఈ ఒక్క ప్రశ్నే పేదరికానికి శాశ్వతమైనటువంటి సమాధానమవుతుంది. సంపత్తి మనస్తత్వాన్ని అభివృద్ధి చేయండి. పేదలు డబ్బులను ఖర్చు చేస్తారు, ధనవంతులు దాన్ని పెట్టుబడులుగా మారుస్తారు. ఇది ఆచరణలో నెమ్మదిగా నేర్చుకునే కళ. ప్రతి రూపాయికి పని చెప్పండి. ఇది డబ్బుని మన కోసం పని చేయించే సాధనంగా మారుతుంది.
పేదరికం నుంచి బయటపడడం అనేది ఇక ఖచ్చితంగా డబ్బుతో మాత్రమే జరగదు. ఇది ఒక ప్రయాణం. మనసు, మార్పు, ధైర్యం, దృఢమైన సంకల్పం, ఇది జ్ఞానానికి అంకితంగా ఉండడం అనే గమ్యం. ఇది అందరూ అనుసరించే మార్గం కాదు, కానీ మీరు అనుసరిస్తే జీవితమే మారిపోతుంది. శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి, పరిసరాలు మిమ్మల్ని నిర్మిస్తాయి. వాటిని జాగ్రత్తగా ఎంచుకోండి. మీరు ఎక్కువ సమయం గడిపే 5 మందితో చూసి మీ భవిష్యత్తుని అంచనా వేయొచ్చు. పేదరికం పక్కన ఉండకూడదు అంటే ధైర్యాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించే వాళ్ళ చుట్టూ ఉండడం ఎంతో ముఖ్యం. మీ వాతావరణమే మీరు. గుర్తుపెట్టుకోండి, డబ్బు పట్ల మానసిక దృక్పథం మారాల్సి ఉంటుంది. కొంతమంది నిత్యం డబ్బు చెడ్డది, ధనవంతులందరూ కూడా దొంగలే అని అనుకుంటూ ఉంటారు. అలాంటి అవభోపాలు మనల్ని డబ్బు వైపుగా వెళ్ళే మార్గాన్ని మూసేలా చేస్తాయి. డబ్బు ఒక సాధనం మాత్రమే. మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదే ఎంతో ముఖ్యం. నిజమే కదండి. ఆలస్యం పేదరికానికి ఆహ్వానం. ఇక ఈ పేదరికం ఆహ్వానం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకరోజు చూస్తా అనే వాక్యం జీవితం మొత్తాన్ని కూడా వృధా చేయగలదు. నిజమే కదండి. మనస్సును నియంత్రించడం, సంపదను ఆహ్వానించడమే. అనవసరమైన ఖర్చులు, ప్రలోభాలు, అసహనం ఇవన్నీ పేదరికాన్ని నిలబెడుతూ ఉంటాయి. ధనవంతులు తమ భావోద్వేగాలపై నియంత్రణ సాధిస్తారు. వివేకమే నిజమైన శక్తి. గుర్తుంచుకోండి, సమస్యల్ని చూసి పారిపోకూడదు. అవి మార్గాలు. పేదలు సమస్యల్ని భయంగా చూస్తారు. ధనవంతులు అదే సమస్యలను అవకాశంగా మారుస్తారు. ఇక ప్రతి సమస్యకు కూడా పరిష్కారం మీలోనే ఉంటుంది. గుర్తుంచుకోండి, గమనించబడ్డం ఉన్నా ఉపయోగించడం ముఖ్యం. మీరు ఎంతమందిని తెలుసోని ముఖ్యం కాదు, మీరు ఎంతమందికి విలువలను అందించారు అనేదే మీ సంపాదనను నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి, సంబంధాల కంటే కూడా సేవే గొప్పది. నిజమే కదా. ఒకే ఆదాయ మార్గం ఎంతో ప్రమాదకరం. ఇక 4 వీధుల మీద నడిచే రహదారిలాగా కూడా ఆదాయం వైవిధ్యంగా ఉండాలి. ఉద్యోగం ఒక్కటే కాదు, వెనక నుండి కూడా సంపాదించే పెట్టుబడులు, వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలి. ఒకే మూల మీద ఆధారపడడం పేదరికానికి మూలమవుతుంది. పేదరికం నుంచి బయటపడడం అనేది ఒక్కసారిగా జరగదు. అది ఒక శ్రమతో కూడిన మార్పు. పెట్టుబడులు, ఆదాయం, ఇక మనస్సు, పరిసరాలు ఇవన్నీ మెల్లమెల్లగా మారాలి. దీర్ఘకాలిక దృష్టి లేకుండా సంపద స్థిరంగా రావడం అసాధ్యం. వృద్ధి అనేది ఒక ప్రయాణం, ఇక అది గమ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. అలాగే ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.